తెలంగాణ వైతాళికుడు తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ 93వ జయంతి సందర్భంగా మనతో పాటు దరు అంజన్న గారు ఉన్నారు. అన్న, ముచ్చర్ల సత్యనారాయణను గుర్తు చేసుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు? ముచ్చర్ల సత్యనారాయణ గుర్తుకొస్తే ఏంటంటే నా జీవితము ధన్యమైందిగా భావిస్తాను. ఎందుకు భావిస్తానంటే అంత వైతాళికుడు, ధిక్కార స్వరానికి సరైన నిర్వచనం అంటేనే ముచ్చర్ల సత్యనారాయణ సార్. అతనితో నేను కొన్ని సంవత్సరాల పాటు గడిపినటువంటి అదృష్టం నాకు జరిగింది. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్న కాలం లోపల సార్తో చాలా సార్లు మేము షేర్ చేసుకుంటాం. మేము ఉద్యమం ఏ విధంగా చేయాలనేది ఆయన మాకు రోజు నేర్పించేవాడు. మేము నిజంగా దాన్ని మేము ఆచరణలో పెట్టేవాళ్ళం అనమాట. అంత గొప్ప ధిక్కార స్వరము, అంత అంటే స్వచ్ఛమైనటువంటి వాడు అనమాట. ఇక్కడ కూడా అమ్ముడుపోయినటువంటి తత్వము, అంత గొప్ప వాళ్ళు ఈ రోజులలో పుట్టడం అనేది అసాధ్యమైన విషయం చెప్పవచ్చు. ఒక ధిక్కార స్వరానికి నిజమైనటువంటి తార్కాణం ఎవరనంటే ముచ్చర్ల సత్యనారాయణ చెప్పుకోవచ్చు. అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు కలగన్న తెలంగాణ ఇప్పటికి నెరవేరిందంటారా? వాస్తవానికి ముచ్చర్ల సత్యనారాయణ కోరుకున్నటువంటి తెలంగాణ వేరు, ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ వేరు. ఇంకా ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇంకా మారాల్సిన అవసరం ఉన్నది. ఆయన కోరుకున్నది సామాజిక తెలంగాణ, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి ధిక్కార స్వరం ఆయన. గ్రామ పంచాయతీలలో కూడా వెళ్ళి ప్రచారం చేసి మనం గ్రామ పంచాయతీలు డెవలప్ కావాలని చెప్పి ఆయన పాటలు పాడినటువంటి వైనం మాకు ఇంకా యాదిగా ఉన్నది. ఇప్పుడు ఆయన కోరుకున్నటువంటి తెలంగాణ ఇంకా రాలేదని కూడా మనం భావించవచ్చు. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఉద్దేశించి ఒక పాట పాడవచ్చు. ముచ్చర్ల సత్యనారాయణ గారు మాకు యాక్చువల్లీ బాగా ఫేమస్ పాట, సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ. ఈ పాటను ఆయన గ్రామాన తిరిగి ప్రచారం చేసినటువంటి వైనం పాలకులను సైతం భయపెట్టించింది ఈ పాట. ఆ సంజీవరెడ్డి ఆయనను కూడా క్వశ్చన్ చేసింది ఈ పాట. ఒక పాటకు రాజ్యాన్ని కదిలించేటువంటి శక్తి ఉందని చెప్పుకోవడానికి ఈ పాట నిదర్శనం. ఇప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారులై గాని, తెలంగాణకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు గాని, రవీంద్ర భారతిలో గాని తెలంగాణలో కూడా ఎక్కడ కనిపించని పరిస్థితి. ఇవాళ నుంచి ఏమన్నా కోరుకునే అవకాశం ఉంది? ఏమన్నా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది విగ్రహాలు కూడా ఈ యొక్క రాష్ట్రంలో పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు మనం పరిపాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏందంటే ఉద్యమకారులను పక్కకు వేసినటువంటి వైనం మనకు కనిపించింది. ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తుందని చెప్పి మేము సంస్కృతి కళా మండలిలో మేము సలహా మండలిలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము మంత్రి గారికి కానీ సీఎం గారికి కానీ తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం, ఆవశ్యకత కంపల్సరీగా ఉంది. మరోవైపు ఉద్యమకారుల గురించి కూడా నిన్న పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వాళ్ళ గురించి కూడా మీరు కొంచెం వరకు పోరాడుతున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కళాకారులను తొక్కి వాస్తవానికి పాలనలోకి వచ్చింది, గద్దెనెక్కింది. ఆ గద్దెనెక్కిన ప్రభుత్వం ఒక 500 మందికి మాత్రమే న్యాయం చేసి కొన్ని వేల మందికి మనం అన్యాయం చేసింది అనమాట. గత 10 సంవత్సరాల పాటు కూడా కాళ్ళకి గజ్జలు కట్టుకొని కళాకారులు, రాజకీయ నాయకుల చుట్టూ ఎంత తిరిగినా కానీ వాళ్ళ పట్ల వాళ్ళ సుముఖత వ్యక్తం చేయకుండా, వాళ్ళను దగ్గర కూడా రానియకుండా కొన్ని కేసులు పెట్టేసేసి జైళ్ళల్లో పెట్టేసేసి న్యాయ హింసలు చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ఈ కళాకారులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని ప్రయత్నం లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మద్దతునిస్తూ ఆడుతూ పాడుతూ గ్రామాలలో ప్రచారం చేసి మొత్తం మీద ప్రభుత్వాన్ని నిలబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మేమేమంటున్నామంటే మహేష్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులకు న్యాయం కల్పిస్తా ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నా మహేష్ కుమార్ గౌడ్ గారే శాసన మండలి లోపల ఒక ప్రమేశం పెట్టడం జరిగింది. మేము ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తామని చెప్పు. అదే విధంగా మొన్న కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చినారు, ఇంకా అది అమల్లోకి రాలేదు. రెండో విధంగా ఏంటంటే తెలంగాణ రాగానే 9 మంది కళాకారులను గుర్తించేసేసి ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చింది. అదే విధంగా ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. అదే ఇంక విధంగా గద్దర్ పేరు మీద గద్దార్ అవార్డులు ఇచ్చారు, నంది అవార్డులు అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఇస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరు మీద అవార్డు పెట్టింది. అదే విధంగా మొన్నటికి మొన్న అందశ్రీ గారు చనిపోతే అందశ్రీ పారెమోసిన కొడుకు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ కార్ఖానాలు కళాకారుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ, సిద్ధత ఉంది అని చెప్పడానికి కారణాలు. అంటే గత ప్రభుత్వంలో సాంస్కృతిక రథసారథిగా రసమయ బాలకృష్ణ ఉన్నాడు. రసమయ బాలకృష్ణ ఆధ్వర్యంలో కళాకారులను పట్టించుకోలేదనే వాదన పెద్ద ఎత్తున వినిపించింది. దాని గురించి ఏం చెప్తారు? అసలు రసమయ బాలకృష్ణ ఒక కళాకారుడు అయ్యుండి కూడా
కక్ష సాధించిండు. వాస్తవం చెప్పుకోవాలనుకుంటే కళాకారుల మీద కక్ష సాధించిండు. ఆయన ఎవరైతే వ్యతిరేకించిండో వాళ్ళందరూ కూడా సాంస్కృతిక శాల వచ్చారు. ఒక చిన్న విషయం చెప్తా వినండి. సాంస్కృతిక శాలలో పనిచేస్తున్న 500 మంది కళాకారుల వాళ్ళను ఈ హైదరాబాద్ జిల్లాలో ఉన్న అంటే నివాసం ఉంటున్న వ్యక్తిని మైబాద్ లో వేశాడు. మైబాద్ లో నివాసం ఉంటున్న వాళ్ళ నిజామాబాద్ లో వేశాడు. అంటే వాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఉద్యోగం చేస్తారు? వాడు చేసే ఉద్యోగానికి జీతం కూడా మనకి బస్ కిరాయి కూడా సరిపోదు. ఆ విధంగా వాళ్ళ మీద కసి తీర్చుకున్నాడు ఒక విధంగా. అప్పుడు మేము ఏమన్నాం, లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగవై పోతివుర లింగో, లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగవై పోతివుర లింగో, లింగమాని నిన్ను నమ్ముకుంటే అంగిడిసి గొంగుడేసినవు, అంగిడిసి గొంగడేసినవు, దుముదాముతో దుంకులాడినవు, పరదెనక బ్యారమాడినవు, నిన్ను నమ్ముకున్న వాళ్ళను నింద ముంచి పోతివిరగరు, నీతి మప్పి అరసమై లంగో, లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగవై పోతివిర లింగో, లింగమాని నిన్ను నమ్ముకుంటే. ఆ విధంగా కళాకారులకు న్యాయం ఏం చేయలేదు. న్యాయం చేస్తున్నాడు పేరు మీద అన్యాయం చేసిండు. అది ఇప్పటికి కూడా కళాకారులు మర్చిపోలేదు.